దీపం పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు అధ్యక్ష. ఈరోజు చూసుకుంటే అధ్యక్ష, జియో నెంబర్ 12 ప్రకారం అక్టోబర్ 31 నుంచి ఈ జియో అమల్లోకి వచ్చింది అధ్యక్ష. సంవత్సరానికి 3 సిలిండర్లు 4 నెలలకు ఒకసారి అని చెప్పారు అధ్యక్ష. అయితే ఆ లెక్కన తీసుకున్న అక్టోబర్ 30 నుంచి కూడా మార్చి వరకు 4 నెలలకు ఒకసారి ఈ సిలిండర్ ఇస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష ఈ రకంగా తీసుకున్నా కూడా అధ్యక్ష, ఇప్పటి నుంచి తీసుకున్నా కూడా అక్టోబర్ 30 నుంచి తీసుకున్నా కూడా అధ్యక్ష, అక్టోబర్ నుంచి మళ్ళీ మార్చిలో కూడా ఒక సిలిండర్ రావాలి అధ్యక్ష. అక్టోబర్ నుంచి మనం తీసుకున్నా కూడా మార్చి వరకు ఇప్పటికి ఈ పీరియడ్ అంతా 5 మంత్స్ ఉంటుంది అధ్యక్ష. ఈ 5 మంత్స్లో 2 సిలిండర్లు ఖచ్చితంగా రావాలి అధ్యక్ష. మీరు ఈ పీరియడ్కు 1 సిలిండర్ ఇస్తున్నారా, 2 సిలిండర్లు ఇస్తున్నారా అధ్యక్ష? అలాగే అధ్యక్ష, ఈ దీపం కనెక్షన్ కింద అధ్యక్ష పర్టికులర్గా కొన్ని కంపెనీల వారికే ఇది దీపం కనెక్షన్ వర్తిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు హెచ్పి గ్యాస్ ఉంటేనే ఈ పథకం వర్తిస్తుందని కొంతమందికి అనుమానం ఉంది అధ్యక్ష. అలా కాకుండా భారత్ కానీ ఇండియన్ గ్యాస్ కానీ ఆ కనెక్షన్స్ ఉన్నా కూడా ఈ పథకం వర్తిస్తుందా అనేది మా క్వశ్చన్ అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, వీళ్ళు ప్రజల్లో అనుమానాలు సృష్టించడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి అది అంటే రోజు పుంకాలుగా వాళ్ళ పేపర్లో రాసుకోవడం, వీళ్ళు అనవసరంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి రాద్ధాంతం చేయడం. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం అధ్యక్ష, రాష్ట్రంలో 1,55,00,000 గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. 1,55,00,000 గ్యాస్ కనెక్షన్స్లో మేము పెట్టిన ప్రమాణాల మేరకు చాలా సింప్లిఫై చేశాం. ఆ ప్రమాణాల మేరకు ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత గ్యాస్ సిలిండర్లు దీపం 2 పథకం కింద మేము అందిస్తాం. దీని వెనక చెప్తా, మీకు బ్రేకప్ చెప్తా, ఏం పర్లేదు, తొందరపడమాకండి, బ్రేకప్ చెప్తా. రాష్ట్రంలో ఉన్న దీపం పథకం కింద లేదా ట్రైబల్ ఎల్పిజి పథకం కింద 57,81,161 కనెక్షన్స్ ఉన్నాయి. ట్రైబల్ ఎల్పిజి ప్యాకేజ్ కింద అంటే ప్రత్యేకంగా మహిళల కోసం ఇచ్చిన ట్రైబల్ ఎల్పిజి ప్యాకేజ్లో 73,936 గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి అధ్యక్ష. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దాని కింద 6,02,640 కనెక్షన్స్ ఉన్నాయి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద 9,71,166 కనెక్షన్సే ఉన్నాయి అధ్యక్ష. టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీపీఎల్ కనెక్షన్స్ 74,28,803 అధ్యక్ష. జనరల్ కనెక్షన్స్ 80,93,197. దీని టోటల్ 1,55,22,000 కనెక్షన్స్ అధ్యక్ష. ఇక్కడ ఎక్కడ సంఖ్యలో పొరపాటు లేదు. ఏ పథకం ప్రారంభించినా ఏ ప్రభుత్వం ప్రారంభించినా పూర్తి స్థాయిలో దీనిపైన అధ్యయనం చేసుకునే చేస్తాం తప్ప ఆ విధంగా ఉండదు. వీటితో పాటు మీ అందరికీ అర్థం అవ్వాల్సింది ఏంటంటే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఈ రోజున 5 రాష్ట్రాల్లో ఒక సిమిలర్ పథకం, అంటే ఈ స్థాయిలో కాదు కానీ తక్కువ స్థాయిలో, భారతదేశంలో ఈ రోజు వరకు కూడా దీపం 2 పథకం మనం ఇంప్లిమెంట్ చేసే విధంగా 1,55,00,000 గ్యాస్ కనెక్షన్స్కి ఎక్కడ కూడా భారతదేశంలో జరగడం లేదు కార్యక్రమం. అది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ మేరకు మనం సూపర్ 6లో పెట్టిన దీపం 2 పథకం కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు ఏం చెప్పారంటే, ప్రధానమంత్రి గారిని కూడా కలిశారు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా కేంద్ర మంత్రి గారికి కూడా నేను కూడా స్వయంగా వెళ్ళి నివేదించాం. డైరెక్ట్గా మేమే బెనిఫిషరీస్కి ఇవ్వాలంటే అటువంటి అవకాశం వాళ్ళకున్న సిస్టమ్ ప్రకారంగా వాళ్ళు పిఎఫ్ఎంఎస్ అంటారు, పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా, డీబీటీ ద్వారానే వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఈ సబ్సిడీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. సిలిండర్ డెలివరీ అయిన తర్వాతనే ఈ 25 రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుందో దాని మేరకే వాళ్ళు డెలివరీ చేస్తారు. కాబట్టి ఈ ఒక్కసారికైనా కనీసం మనం ప్రయత్నం చేద్దామని మేము ఢిల్లీకి వెళ్ళి ప్రయత్నం చేశాం. అది కుదరలేదు. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా దీని గురించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం ఇచ్చిన మాట మేరకు లబ్ధిదారులకి ఖాతాలోనే డైరెక్ట్గా మనం జమ చేసే విధంగా మనం ప్రయత్నం చేద్దామని చెప్పడం జరిగింది. దాని విధంగా మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యురాలు అడిగారు, ఈ మార్చి 31, 2025 వరకు రాష్ట్రంలో ఎవరైనా సరే బుక్ చేసుకోవచ్చు అధ్యక్ష. ఇది ఎందుకు ఈ వెసులుబాటు కల్పించామంటే, గ్యాస్ కంపెనీస్ ఒకే రోజున 1,55,00,000 గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వలేరు అధ్యక్ష, సిలిండర్స్ ఇవ్వలేరు. వాళ్ళు కూడా ఎంటీ గ్యాస్ సిలిండర్స్ కావాలి. దాదాపు మీరే ఆశ్చర్యపోతారు సంఖ్య చెప్తే, ఇప్పుడు 15 రోజులు అయింది ఈ పథకం మొదలుపెట్టి.
ఇప్పుడు వరకు 35,77,566 బుకింగ్స్ అయినాయి అధ్యక్ష మన రాష్ట్రంలో. 35,77,566 బుకింగ్స్ అయినాయి. అందులో ఒక్క సెకండ్ ఓపిక పట్టండి, ఈ ఫిగర్ చెప్పినా మీరు ఆశ్చర్యపోతారు. 25,64,951 డెలివరీస్ చేశాం అధ్యక్ష. 25,64,951 గ్యాస్ సిలిండర్స్ డెలివరీ చేశాం అధ్యక్ష. అమౌంట్స్ కూడా మేము ట్రాన్స్ఫర్ చేసింది 141,17,81,81,000 రూపాయలు అధ్యక్ష. డైరెక్ట్ గా బెనిఫిషరీస్ కి మేము ట్రాన్స్ఫర్ చేసాం అధ్యక్ష. కాబట్టి ఈ పథకం అద్భుతంగా సమర్థవంతంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. వెసులుబాటు ఎందుకు కల్పించామంటే ఎంటీ గ్యాస్ సిలిండర్స్ కూడా రావాలి. ఈ గ్యాస్ కనెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుకింగ్ చేసుకున్న తర్వాత ఈ 3 కంపెనీస్ కూడా వాళ్ళకి డెలివరీ చేస్తారు అధ్యక్ష. ఇందులో ఎక్కడ కూడా వ్యత్యాసం లేదు, ఎవరికి అనుమానం లేదు, మీకు తప్ప. ప్రజలు అద్భుతంగా ఈ పథకాన్ని ఆశీర్వదించారు. మహిళలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం గురించి ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. మేము రాబోయే రోజుల్లో మేము ఇచ్చిన కమిట్మెంట్ మేరకు అంచనాలు అధ్యక్ష 2,700 కోట్ల రూపాయలు సుమారు ఖర్చు అవుతుందని మేము అంచనాలు వేసాం అధ్యక్ష. దాని ప్రకారంగా ఖచ్చితంగా మేము బడ్జెట్ చేసుకున్నాం, అన్ని విధాలుగా సిద్ధమయ్యాం. మేము వెసులుబాటు కల్పించి 4 నెలలకు ఒకసారి సిలిండర్ ఎందుకు ఇస్తున్నాం అంటే గ్యాస్ కంపెనీస్ కూడా ఆ విధంగా డెలివరీ చేయలేరు కాబట్టి మేము ప్రజలకి ఈ 4 మంత్ పీరియడ్ అనేది మేము వెసులుబాటు కల్పించి 1 ఏప్రిల్ నుంచి 31 జూలై వరకు ఒక సిలిండరు, 1 ఆగస్ట్ నుంచి 30 నవంబర్ వరకు మరొక సిలిండరు, 1 డిసెంబర్ నుంచి 31 మార్చి వరకు మరొక సిలిండర్ మేము అందిస్తున్నాం అధ్యక్ష. ఇందులో ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా సమస్యలపైన ఆ 7,000 ఫోన్ కాల్స్ లో కూడా మా అధికారులు సమర్థవంతంగా ఆ సమస్య పరిష్కారం అయ్యే విధంగా తేల్చాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో కేవలం 1,801 మందికే బెనిఫిషరీస్ కి అమౌంట్ అందలేదు అధ్యక్ష. అది కూడా ఈ ఆయిల్ కంపెనీస్ తో మేము కలిసి ప్రతిరోజు చర్చించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో ఇటువంటి పథకం ఎక్కడ జరగలేదు, ఈ స్థాయిలో జరుగుతోంది. కాబట్టి ఈ ఒక్కసారి చిన్న చిన్న గ్యాప్స్ ఎక్కడ ఉన్నా కూడా వాటిని మేము ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా వినియోగదారులకి మేము అందించే విధంగా ఈ దీపం 2 పథకం ప్రజల్లోకి అద్భుతంగా తీసుకెళ్తాం అధ్యక్ష.